హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి వస్తే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో ఒకే ప్లేస్ కోసం పోటీ పడాల్సి వస్తుందని సంజయ్ మంజ్రేకర్ చెప్పారు. అదే సమయంలో ప్లేయింగ్ లో కేఎల్ ఉండాలన్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత భారత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ బాధ నుంచి కాస్తంత ఊరటనిచ్చేలా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని టీమిండియా చరిత్ర తిరగరాయాలని అందరూ కోరుకున్నారు. అయితే సిరీస్ దక్కకపోయినా ఎన్నడూ కేప్టౌన్ లో విజయం రుచి చూడని టీమిండియా రెండో టెస్ట్ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. అనూహ్యంగా బౌన్స్ అవుతున్న పిచ్ పై నిలబడి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను సమం చేసింది. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్ లోనూ ప్రస్తుత టెస్ట్ జట్టులోనూ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆడారు. రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా శ్రేయస్ అయ్యర్ విలువైన పరుగులు సాధిస్తూ తన సత్తా చాటుతున్నాడు. అయితే రోడ్డు యాక్సిడెంట్లో గాయపడి చాలా కాలంగా క్రికెట్కు దూరమైన రిషబ్ పంత్ తిరిగొస్తే ఈ ఇద్దరిలో ఒకరికి చోటు కష్టమేనని మాజీ క్రికెట్ ఎనలిస్ట్ సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించారు. పోటీ తప్పదు. 2022 డిసెంబర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి వస్తే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టులో ఒకే ప్లేస్ కోసం పోటీ పడాల్సి వస్తుందని సంజయ్ మంజ్రేకర్ చెప్పారు. అదే సమయంలో ప్లేయింగ్ లో కేఎల్ ఉండాలన్నారు. మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ, కేఎల్ రాహుల్ ప్రతి ఫార్మాట్ పై ఫోకస్ చేసే ప్లేయర్. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాక అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా విలువైనదిగా మార్చుకున్నాడో అందరికీ తెలుసు. ఇప్పటి నుంచి 2 ఏళ్లు ముందుకు వెళ్లి చూస్తే రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ పొజిషన్ కోసం శ్రేయస్ అయ్యర్తో పోటీ పడతారని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సమయానికి రిషబ్ పంత్ ఫిట్ గా ఉంటాడు. అతడు కీపర్, బ్యాటర్గా ఎంపికవుతాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్, కీపింగ్ లో కూడా సత్తా చాటగలడు అని వివరించారు. కేఎల్ కు సపోర్ట్. కేఎల్ రాహుల్ గురించి మంజ్రేకర్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్లో రాహుల్ సాధించిన టెస్ట్ సెంచరీ అద్భుతమైంది. దురదృష్టవశాత్తు డీన్ ఎల్గర్ 180 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాకు 400 భారీ స్కోర్ లభించింది. ఆ సమయంలో భారత్ తక్కువ పరుగులకు ఆతిథ్య జట్టును పరిమితం చేసి ఉంటే సిరీస్ దక్కేది అని చెప్పారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కొని అద్భుత శతకం సాధించిన కేఎల్ రాహుల్ పై ప్రశంసల జల్లు కురిసింది. టాపార్డర్ విఫలమైన ఒంటరి పోరాటం చేసిన రాహుల్ భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 4 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన టాలెంటెడ్ బ్యాటర్ శతకంతో చెలరేగి చివరి వికెట్గా వెనుదిరిగాడు. సెంచురియన్ మైదానంలో 2 సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.